తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఏం చేసినా సంథింగ్ స్పెషల్. ఉద్యమ సమయంలో ఎంత దూకుడుగా ఉన్నారో సీఎంగాను పాలనలో అంతే వేగం చూపిస్తున్నారు. శాఖల వారీగా రివ్యూలు, జిల్లాల సమీక్షలతో హడావిడి చేస్తున్నారు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదనే భావంతో ఏరియల్ సర్వేలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తెలంగాణలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు, హెలికాప్టర్లో ఆకాశ మార్గాన భూముల పరిశీలన, రాచకొండ గుట్టల్లో ఫిల్మ్ సిటీ నిర్మాణం, హెలికాప్టర్లో విహంగ వీక్షణం, ముచ్చెర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు, హెలికాప్టర్లో స్థల పరిశీలన, వరంగల్ నగర అభివృద్ధి, హెలికాప్టర్లో ఏరియల్ సర్వే. ఇలా సీఎం కేసీఆర్ ఏ పెద్ద కార్యక్రమం చేపట్టినా, ఏ జిల్లాకు వెళ్లినా హెలికాప్టర్లోనే ఏరియల్ సర్వేలతో వాస్తవ పరిస్థితులను, భూముల లభ్యతను పరిశీలిస్తున్నారు. సీఎం అయ్యాక ఒక్క ఖమ్మం జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాలను హెలికాప్టర్లో చుట్టొచ్చారు. కొన్ని జిల్లాల్లోనైతే 2-3 సార్లు ఏరియల్ సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తోంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు హెలికాప్టర్ వాడినందుకు ఏవియేషన్ కార్పొరేషన్కు 4,90,00,000 విడుదల చేసింది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, ఫలితాలు మెరుగ్గా ఉంటున్నాయని సర్కారు చెబుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి భూములను పరిశీలిస్తుండటంతో నిర్ణయాలు వేగంగా తీసుకోగలుగుతున్నారని, ఫలితాలు మెరుగ్గా వస్తాయని అంటున్నారు. హెలికాప్టర్ పర్యటనలు ఇలానే కొనసాగితే దేశంలోనే అత్యధిక సమయం ఏరియల్ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు నెలకొల్పడం ఖాయం.